నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఆర్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నాం. జేసీ చిన్నరాముడు. వేసవి దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా ప్రతి రహదారి మార్గంలో, పల్లెల్లో, ప్రధాన కూడళ్లలో త్రాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు తెలిపారు. రాజమహేంద్రవరంలోని స్థానిక జేసీ చాంబర్లో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమ నిర్వహణపై జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తితో సమన్వయ శాఖల అధికారులతో, జిల్లా డివిజన్ మండల స్థాయి అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించి దిశానిర్దేశనం చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు మాట్లాడారు. వేసవి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని, ఇందుకోసం ప్రజలకు ఎక్కడికక్కడ చల్లని తాగునీటి సరఫరా, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. శనివారం ముఖ్య కూడళ్లలో సచివాలయ పరిధిలో అయ్యే ఏర్పాటు చేయాలన్నారు. వేసవి దృష్ట్యా షెడ్స్, త్రాగునీరు, మెడికల్ శిబిరాలు నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పశుపక్షాదుల కోసం నీటి తొట్టెలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి నెల 3వ శనివారం నాడు మనము స్వచ్ఛాంధ్ర డేగా జరుపుకుంటున్నాము. అందులో భాగంగా ఈ నెల మే నెలకు సంబంధించి బీట్ ది హార్ట్ నీరు మీరు అనే ప్రోగ్రాము పెట్టడం జరిగింది. కానీ ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా 4 రకాలుగా భావిస్తున్నాము. ఒకటి, ప్రతి చోట దారి మార్గ మధ్యంలోనూ, తర్వాత ప్రతి గ్రామంలోనూ, ప్రతి పల్లెల్లోనూ కూడా చలివేంద్రం స్టార్ట్ చేయాలి. ప్రతి చోట చలివేంద్రం ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి తాగడానికి డ్రింకింగ్ వాటర్ అవైలబిలిటీగా ఉండాలి, అనుకూలంగా ఉండాలి. అది కూడా బాగా చల్లటి నీళ్ళు, శుభ్రమైన నీళ్ళు ఉండాలి. ఒకటి. రెండోది, హెల్త్ క్యాంపులు పెట్టాలి. హెల్త్ క్యాంప్ కూడా ప్రతి చోట పెట్టాలి. వాటికి హెల్త్ డిపార్ట్మెంట్ డిఎంహెచ్ఓ గారు ప్రతి పీపీ సెంటర్లోను, అలాగే సిహెచ్లోను, అలాగే సచివాలయంలోనూ కూడా వాళ్ళు పెడతారు హెల్త్ క్యాంపులు. అదేవిధంగా మూడో విషయం ఏంటంటే, ప్రతి ట్రాఫిక్లోను మనం ప్రయాణం చేస్తున్న టౌన్ మున్సిపాలిటీస్లలోను, తర్వాత మేజర్ గ్రామ పంచాయతీలో ఉన్న ప్రతి చోట కూడా అంటే షెడ్స్ లాగా ట్రాఫిక్ ఉన్న చోట ట్రాఫిక్ సిగ్నల్ వేసి ఉంటారు, కానీ అక్కడ నిలబడి ఉంటారు, కానీ ఎండ తీవ్రత పడే అవకాశం ఉంది. అటువంటి వాటి కూడా నెట్ చేయాలి. అదేవిధంగా రైల్వే స్టేషన్ దగ్గర, అలాగే బస్ స్టాండ్ దగ్గర ప్రతి చోట. అలాగే 4వది ఏమిటంటే, ముఖ్యంగా ఈ మూగజీవులైన జంతువులకు వాటికి కూడా లవ్లీ స్టాక్ సంబంధించి వాటి కూడా నీటి సౌకర్యం ఆల్రెడీ మన డిడబ్ల్యూఎంఏ వాళ్ళు, డ్రామా వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మన జిల్లా మొత్తం మీద 202 చేయడం జరిగింది. కాబట్టి ఇంకా వీళ్ళు పెంచడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇవి అదేవిధంగా ముఖ్యంగా సలహాలు ఇవ్వాల్సినవి ఏంటంటే, ఈ ఏజ్ దాటిన వాళ్ళు, అలాగే పూర్తిగా చిన్న పిల్లలు ఎండలలో ఎక్కువ తిరగకూడదు. అదొకటి. తర్వాత మనకు ఈ మధ్య కాలంలోనూ ఈ ఎండాకాలం కాబట్టి ఎండాకాలంలోనూ అనుకోకుండా పిడుగులు, మెరుపులతో పాటు పిడుగులు కూడా పడి ఈ చాలా వరకు టెంకాయ చెట్లు అటువంటి వాటి మీద కూడా పిడుగు పడి కూడా మనుషులు చచ్చిపోతున్నారు. అంటే 1-2 ఇన్సిడెంట్ జరిగాయి. మిగతా చోట మనుషులు చావడం లేదు, కానీ చెట్లు పడిపోతున్నాయి. కాబట్టి వాటి జాగ్రత్త సంబంధించి కూడా ఈ వడగాలులు, గాలిగాను అటువంటి వాటి కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ పిడుగు పడిన చోట వెంటనే అందరూ కూడా చెట్టు దగ్గర పోవడం కానీ, లేకపోతే కరెంటు స్తంభం దగ్గర అటువంటి పోకూడదు. పోతే ఇంకా ప్రమాదంలో పడిపోయి ప్రాణాలు పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి కాకుండా ముందు జాగ్రత్తగా ఉంటూ ఈ యొక్క వారంలో అందరూ కూడా అవేర్నెస్ క్యాంప్ను పెట్టాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రతి పల్లెల్లో కూడా తెలియపరచాలి. కాబట్టి ఇటువంటి వల్నరబుల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు. వల్నరబుల్ ఏజ్ గ్రూప్ అంటే చిన్నపిల్లలు, అలాగే పెద్దవాళ్ళు ఎండలో పోయి ఇబ్బంది పడి నానాకులు లేనిపోని ఎండల్లో డిసీజ్ తెచ్చుకోవడం అలా ఉంటారు. అలాగే చిన్నపిల్లలు ఎండనక వాననక వాళ్ళు ఎండలో కూడా ఎక్కువ ఆటలు ఆడడం అలా చేస్తుంటారు. అటువంటి వాటిని కూడా చేయాలి. కాబట్టి ఇవన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని రేపు జరగబోయే కార్యక్రమాన్ని మన జిల్లాలో ప్రతి సచివాలయం దగ్గర నుంచి ప్రతి హెల్త్ సెంటరు, అలాగే ప్రతి మండల హెడ్ క్వార్టర్లోనూ ప్రతి చోట వీటిని అన్నిటిని కూడా ఈ 4 ఐటెంల మీద సక్సెస్ చేయాలని భావిస్తున్నాం. కాబట్టి బీట్ ది హీట్ అనే ప్రోగ్రాం పెట్టడం జరిగింది. నీరు మీరు అనే ప్రోగ్రాం పెట్టడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఈ ప్రోగ్రాంను మన జిల్లాలో అన్ని జిల్లా స్థాయి అధికారుల దగ్గర నుంచి సచివాలయం స్థాయి వరకు కూడా పాల్గొనేసి దీన్ని ఇంప్రూవ్ చేయాల్సిందిగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ.